మార్కెట్ విషయంలో కానీ, కార్పొరేషన్లకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు కానీ ఇలాంటి ఇప్పటి వరకు చేపట్టడం లేదు. ఇప్పుడు మార్చి 16 నుండి రాష్ట్ర సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వెంటనే బీసీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మరి 2 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న బీసీలకు ఖర్చు చేయని డబ్బులతో పాటు ఈ సంవత్సరం మరి ప్రతి సంవత్సరం కేటాయించే 20,000 కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టిన కలిపి 50,000 కోట్ల బడ్జెట్ ను బీసీల బడ్జెట్ కేటాయించి మరి వీళ్ళ అభివృద్ధి కోసం పాటుపడాలని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీల పట్ల చాలా వివక్షత చూపెడుతున్నారు. మనకు దుబారా ఖర్చు కూడా చాలా ఖర్చు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్ళ పిలవడం కానీ, తర్వాత ప్రపంచ సుందరిమణుల పోటీలు కానివ్వండి, తర్వాత మన తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఇలాంటి వాటికి ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము మరి బీసీలకు సంబంధించిన తాత్కాలిక బడ్జెట్, నామమాత్ర బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. మరి రాష్ట్రంలో ఉండే బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క వాయిస్ను వినిపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ వర్గాల నుండి ఎన్నికైన ఈ ప్రజాప్రతినిధులు మరి వీళ్ళ కోసం చట్టసభలలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ వైపు ప్రయాణిస్తారని మేము భావిస్తున్నాం.